ఆయన ఆయన గురించి ఎన్నో తెలియని నిజాలు. అందరూ ఏమనుకున్నారంటే ఆయన రాజ్యాంగం రచించాడు, అంతకంటే ఏం లేదు రాజ్యాంగం రచించాడు అనుకుంటారు. కానీ రాజ్యాంగం రచించి ఆయన రాజ్యాంగ రూపశిల్పి మాత్రమే. ఆయన దళితులకు ఎన్నో మార్గాలు, ఎన్నో మంచి దారులు చూపించాడు. కాకపోతే అంబేద్కర్ మాదిగ వారికే సంబంధం అని రూపకల్పన అందరూ మా మా కులానికే చెందిన వాళ్ళు అని అనుకుంటున్నారు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఏప్రిల్ 14న 1891లో జన్మించాడు. ఆయన ప్రావిన్సెస్ స్థానిక మౌ అనే గ్రామంలో మధ్యప్రదేశ్లో రామ్జీ మలోజీ సాక్వాల్ భీమాబాయి దంపతులకు చివరి సంతానంగా జన్మించాడు. అంబావాడేకర్ ఇతని అసలు పేరు భీమరావ్ రామ్జీ అంబావాడేకర్. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నాగిరి జిల్లాలోని అంటవాడ గ్రామంలో నివసించిన వారు మరాఠీ నేపథ్యం కలవారు. వీరి వంశకులు మార్కులకు చెందినవారు. ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీ కింద సుబేదారుగా పనిచేసేవాడు. 6 ఏళ్ల వయసులో అశ్రద్ధ, అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ తల్లి చనిపోయింది. మొత్తం 13 మంది తోబుట్టువులలో వీళ్ళు ఇప్పుడు 5 మంది మాత్రమే మిగిలారు. అందులో అంబేద్కర్ ఒకడు. బాల్యంలో అంబేద్కర్ గారు ఎన్నో సమస్యలను, ఎన్నో దుర్గాచారాలను ఎదుర్కొన్నాడు. ఆయనని చదువుకోవడానికి బయటికి వెళ్తే బయటికి తోచేసేవారు. ఆయన జవాబు కోసం ఉపాధ్యాయులు ప్రశ్న అడిగినప్పుడు ఆయన జవాబు చెప్పలేకపోయాడు. వేరే పిల్లలు ఎవరు జవాబు చెప్పలేకపోతే ఆయన ఎక్కడో మూల కూర్చొని జవాబు చేయడానికి పోతే అక్కడ వేరే వాళ్ళ పెద్ద కులాల వారి పిల్లల టిఫిన్ బాక్సులు ఉన్నాయి, అవి మైలబడిపోతామని ఎవరిని రానియకుండా చేశారు. ఇంతగానం చేసిన అంబేద్కర్ని ఆయన ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని మన తక్కువ కులాలు మాదిగ, మాల, బేస్తవార్ కులాల వర్గాలకు ఆయన ఎంతో పేరు తెచ్చాడు. వాళ్ళ కులాలన్నీ అనగతొక్కిన వర్గాలను అందరికీ పేరు తెచ్చాడు అంబేద్కర్ గారు. ఆయన ఎంతో కృషితో ముందుకొచ్చాడు. ఎన్నో పదవులు చదివాడు. ఆయన కొలంబియాలో విశ్వవిద్యాలయంలో PhD చేశాడు. బరోడా మహారాజు షారాజు గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో BA పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. పట్టభద్రుడై వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కానీ పై చదవాలన్న పట్టుదల వల్ల ఆయన తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తి చేసిన తర్వాత బరోడా సంస్థానంలో 10 ఏళ్లు పనిచేసి షరతుపై 1913లో రాజాధికారి సాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో 1915, 1916లో PhD పట్టాలను పొందాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే 10 ఏళ్ల తర్వాత ది ఎలివేషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ అనే పేరుతో ప్రాచుర్యమైంది. 1917లో డాక్టర్ అంబేద్కర్ గారు ఒక దళితుడు అంత గొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి వర్గాలకు ఆశ్చర్యం కలిగించింది. మహారాజు షాజీరావు సంస్థానంలో పైనిక కార్యదర్శి అయ్యాడు. కానీ కార్యాలయంలో నౌకర్లు కాగితాలు అతని బల్లపై ఎత్తివేశారు. కొల్లాపూర్ మహారాజు ఆయనకి స్కాలర్షిప్లు అందించి మాదిగ అనే కులం వారికి ఆయన స్కాలర్షిప్ అందించి ఆయన ఎంతో చదువుకున్నాడు. చదువుకొని ఎన్నో పత్రికలు స్థాపించాడు. మూగవారి కోసమే అని మూక్ నాయక్ అనే పత్రికను స్థాపించారు. దానివల్ల ప్రజల సమస్యలు ఒక దళిత మహాసభ ఏర్పాటు చేసి దళితుల యొక్క సభలు ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఆయన క్యూర్ చేశాడు అంబేద్కర్ గారు. నేను ఒక మాదిగ కులానికి చెందిన వాడిని. ఇక్కడ ప్రజెంట్గా జరుగుతున్న తప్పు ఏంటంటే మాదిగ వాళ్ళే అంబేద్కర్ గారికి ఇప్పుడు అంబేద్కర్ జయంతి వస్తుందంటే మాదిగ వాళ్ళే అంబేద్కర్కి సంబంధం అనే పాటు అందరూ విడవాలి, అందరం కలిసి ఏకమై చేసుకోవాలి. కానీ వేరే కులం వాళ్ళు ఏమనుకుంటారంటే మాదిగ వారికే సంబంధం వాళ్ళే చేసుకుంటారు అనే భిన్నత్వం మాత్రం అందరూ మర్చిపోవాలి. ప్రతి ఒక్కరు కలిసి చేసుకుంటేనే అవుతుంది.